గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఈరోజు అప్పుల బాధలతో నువ్వు శోధన పడుతూ ఉన్నావా? శరీర రోగముతో నువ్వు కృంగిపోవచ్చున్నావా? కుటుంబ సమస్యలు వచ్చినాయని వ్యాధి బాధలతో నువ్వు అల్లాడుచూ ఉన్నావా? ఇబ్బంది పడుచున్నావా? ప్రభు అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. అప్పులని కృంగిపోతున్నావా? చనిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నావా? దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. యేసు నామములో నీ అప్పుల నుండి, నీ సమస్యల నుండి, నీ శరీర రోగం నుండి దేవుడు విడుదల చేయబోతున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు ఉన్నాడు. ఎందుకు భయము? భయం ఎందుకు? భయపడాల్సిన పని లేదు. దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎన్నటికీ విడువను ఎడబాయనని వాగ్దానం చేసినాడు. మన పరమ తండ్రి గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు ఎవరు భయపడాల్సిన పని లేదు. నీ కృంగిపోవచ్చున్నావా? అయ్యో ఇక నాకు చావే పరిష్కారం అనుకుంటున్నావా? నా సమస్యలకి పరిష్కారం ఎక్కడ దొరికిందంటే ప్రభు అయిన యేసు దగ్గర నీకు పరిష్కారం దొరికింది. నీకు అన్ని జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. నీ కుటుంబాన్ని దీవించే దేవుడై ఉన్నాడు. ఇక రోగం నాకు ఎవ్వరు తగ్గలేరు, నా రోగంతో బాధపడుతున్నాను అనుకుంటూ ఉన్నావా? ప్రభు అయిన దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు చింతపడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన గొప్ప మేలులు చేయటానికి ఆయన సమృద్ధిగా ఉన్నాడు. దేవుడు ఆయన వేచి ఉన్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చాడు కాబట్టి మనమందరం కూడా ఆయన నమ్ముదాము. ఆయన వైపు తిరిగి చూద్దాం. మనము దేవుడు మనల్ని కృంగిన వారిని లేవనెత్తుటకు ఆయన గొప్ప శక్తిమంతుడు కాబట్టి ఈరోజు నీవు నేను ఆయనను నమ్మాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన ఎందుకు భయము భక్తి కలిగి నడవాలి. ఈరోజు నీ కుటుంబంలో శాంతి సమాధానం లేక నువ్వు ఉన్నావంటే, రోగంతో ఉన్నావంటే, ప్రార్థన జీవితం నీ కుటుంబంలో లేదు కాబట్టి ఏ బాధలున్నా కానీ నీ బాధలన్నిటికీ కూడా దేవుడు విడుదల చేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ ఇంటి